పాపం ఆ అంకుల్ వాటర్ అడిగినా నేను ఇవ్వలేకపోయాను. ఆ అంకుల్ బాధపడి ఉంటాడేమో! ఆ అంకుల్ వెళ్ళిపోయాడు కదా! చాలా ఏండ్ల తర్వాత అంకుల్‌ని చూశాను అని నాకు చాలా బాధేస్తోంది. నేను నీళ్ళు ఇవ్వలేకపోయాను కదా! అని అంజు మాట్లాడుతూ ఉంటే, అమర్ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. "ఏమైంది మిస్సమ్మ? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? డాడ్ అలా వెళ్ళిపోయాడు" అని అంజు అంటే, "ఏం లేదు" అని బాగి సర్ది చెప్తూ ఉంటుంది. మరి డాడ్ కళ్ళలో నీళ్లు కూడా వస్తున్నాయి. "ఏమైంది మిస్సమ్మ?" అని అంజు అడుగుతూ ఉంటే, డాడీ కళ్ళలో నలక పడినట్లు ఉంది. అందుకే నీళ్లు వస్తున్నాయి అంజు అంతే అని పిల్లలు అంజుని చూసుకుంటూ ఉండండని బాగి చెప్తుంది. అమ్మ నేను కూడా అక్క దగ్గరే ఉంటానని పాప చెప్పడంతో అలాగే బుజ్జమ్మ అని అమర్ రాథోడ్ ఇద్దరు కూడా గార్డెన్‌లో ఉన్న అమర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక అమర్ కళ్ళలో నీళ్లు తెచ్చుకొని అంజు గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. రాథోడ్ వెళ్ళి ఆయన్ని కాస్త సముదాయించు అని బాగి దూరం నుంచి గమనించుకుంటూ ఉంటుంది. ఏంటి సార్ అలా వచ్చేశారు అని రాథోడ్ అడుగుతూ ఉంటే, మరి ఏం చేయను రాథోడ్ అంజు మాట్లాడిన మాటలకి నాకే కన్నీళ్లు వస్తున్నాయి అని అమర్ చెప్తాడు. కన్న తండ్రి అని తెలియకుండానే అంజు రణ్వీర్‌ని గుర్తుపట్టింది. వాటర్ ఇవ్వలేకపోయానని బాధపడుతూ ఉంటే రణ్వీర్ ఏమో కసాయి తండ్రిలా అంజుని కిడ్నాప్ చేయటానికి వచ్చాడు. మనం ఎవరం గుర్తుపట్టలేకపోయినా అంజు చూడు రణ్వీర్‌ని ఎంత బాగా గుర్తుపట్టిందో ఇదేనేమో రక్త సంబంధం అంటే గాడ్ ఈజ్ గ్రేట్ అని. కానీ రణ్వీర్‌ని నేను అస్సలు వదిలిపెట్టను అని అమర్ అంటాడు. రణ్వీర్‌కి అంజునే తన కన్న కూతురని తెలిస్తే ఏం చేస్తాడో అని అమర్ అంటే, వాడికి నిజం తెలిసినా కూడా చేసేది అదే కదా సార్! వాడికి కావాల్సింది కూతురు కాదు, కేవలం ఆస్తి మాత్రమే అని రాథోడ్ చెప్తాడు. అసలు పుట్టగానే వదిలేసిన ఆ తల్లిని కూడా అస్సలు వదిలిపెట్టకూడదు అని అమర్ అంటాడు. వాళ్ళ వల్ల అంజుకి ఏదైనా ఆపద కలగాలి. నేను అస్సలు వదిలిపెట్టను. వాడిని చంపి ముందు నేను జైలుకి వెళ్తాను. దానికి కూడా నేను సిద్ధమే. అంజుని టచ్ చేస్తే వాడి చావు నా చేతుల్లోనే అని అమర్ చెప్పి లోపలికి వెళ్తాడు. సార్‌ని ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు మిస్సమ్మ అని రాథోడ్ అంటే, అవును అసలు అంజు తమ కన్న కూతురు అన్న నిజం తెలియక ఆ మనోహరి, రణ్వీర్ ఇద్దరూ ఇలా చేస్తున్నారు అని బాగి అంటే, మనోహరి సహాయం లేకుండా రణ్వీర్ ఏమీ చేయలేడు. జైలు నుండి వచ్చి రాగానే అంజుని కిడ్నాప్ చేయటానికి చూస్తున్నాడు. రణ్వీర్‌ని సార్ చూసుకుంటారు. మరి ఇవన్నీ చేస్తున్న మనోహర్‌ని ఏం చేయాలి మిస్సమ్మ? సార్‌కి చెప్దామంటే మీరేమో వద్దని చెప్తున్నారు అని రాథోడ్ అంటే, దేనికైనా సమయం రావాలి కదా రాథోడ్! నేను మనోహరి ఆట కట్టించటానికే తిరిగి వచ్చాను అని బాగి చెప్తుంది. పాపి చిరాయువు అంటారు కదా మిస్సమ్మ! ఇలా తలుచుకుంటున్నామో లేదో అదిగో ఆ మనోహరి యాదమ్మతో కలిపి ఎలా వస్తోందో చూడు అని రాథోడు కారు దిగుతున్న మనోహర్‌ని చూపిస్తూ ఉంటారు. మీరేంటి ఇక్కడ ఉన్నారు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. రణ్వీర్ అని మనోహరి ఆగిపోతుంది. ఏంటి రణ్వీర్‌ని కలిసేసి వస్తున్నారా అని రాథోడ్ మండిపడుతూ అడుగుతూ ఉంటే, చిచి వాడిని మేమెందుకు కలుస్తాము? రణ్వీర్ జైలు నుండి వచ్చాడని చెప్పారు కదా! వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని నేను యాదమ్మ కలిపి తెలుసుకోటానికి వెళ్ళాము. ఎంక్వైరీ చేసి వస్తున్నాం అని మనోహరి అంటే, నువ్వో పెద్ద సీబీసీఐడీ మరి నువ్వు కనిపెట్టి రావటానికి అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతకీ అంజుకి మెలకువ వచ్చిందా అని మనోహరి అంటే, ఆ! వచ్చిందని బాగి చెప్తుంది. ఏమైనా చెప్పిందా అని మనోహరి అంటుంది. గుర్తుకు లేదంట అని బాగి అంటుంది. గుర్తుకు లేకపోవటం ఏంటని మనోహరి అంటే, ఏమో నాకేం తెలుసు కావాలంటే నువ్వే వెళ్ళి మాట్లాడని బాగి చెప్తుంది. మిస్సమ్మ నాకొచ్చే కోపానికి ఆ మనోహర్‌ని చంపి పాతరేయాలనిపిస్తోంది. అస్సలు వదిలిపెట్టకూడదు అని రాథోడ్ అంటుంటే, రేపు తన మొఖం ఎవరికీ చూపించకుండా చేస్తాను రాథోడ్. పరుగులు, కేకలు పెట్టేలా చేస్తాను. ఈ భాగమతి అంటే ఏంటో చూపిస్తానని బాగి చెప్తుంది. అర్ధరాత్రి పిల్లలందరూ నిద్రపోతూ ఉంటారు. అయితే ఉన్నట్లుండి అమ్ముకి మెలకువ వస్తుంది. మెలకువ రాగానే లేచి కూర్చొని ఆ కొరియర్ లెటర్ రావటం, దానిని చదవటం, టెన్షన్ పడడం మొత్తం తలుచుకుంటూ టెన్షన్ పడుతూ బుక్‌లో దాచిపెట్టిన ఆ కొరియర్ లెటర్‌ని చేతిలోకి తీసుకుంటుంది. దానిని తీసుకొని కిచెన్‌లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి అందులో ఉన్న లెటర్‌ని కాల్చేయబోతూ మళ్ళీ కాల్చకుండా మళ్ళీ కవర్‌లోనే పెట్టేసి గదికి వచ్చి బుక్‌లో మళ్ళీ దాచిపెట్టేస్తుంది. మళ్ళీ నిద్రపోతూ ఉంటుంది. తెల్లవారగానే మనోహరి నిద్రలేస్తుంది. నేరుగా అద్దం ముందుకు వచ్చి తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అబ్బబ్బబ్బా! నువ్వు ఎంత అందంగా ఉన్నావే! ఇంత అందమైన నీ అందం అడవి కాచిన వెన్నెలయిపోతుంది. నువ్వు ఎప్పుడు అమర్‌ని పెళ్లి చేసుకుంటావో ఈ అందం అమర్ సొంతమైపోతుందో! దానికైనా టైం రావాలి కదా! ఎప్పుడు వస్తుందో ఏంటో ఆ టైం అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. మనోహరి ఫోన్ చూసుకుంటూ ఉంటే, గుడ్ మార్నింగ్ మనోహరి అంటూ బాగి అక్కడికి వస్తుంది. గుడ్ మార్నింగ్ బాగి ఏంటి నీ చేతిలో గంధమా అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే, కాదు అందాన్ని పెంచే సుగంధం. చర్మాన్ని నిగనిగలాడించే దివ్య ఔషధం. వయసును తగ్గించే ఔషధం అని బాగి చెప్తూ ఉంటుంది.
వీటిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా అని మనోహరి అంటే, ఇవి ఆయుర్వేదంతో తయారు చేసినవి. వీటిని వాడబట్టే కదా నా చర్మం ఇంత నిగనిగలాడిపోతోంది. బాగి అంటే, అవునా ఇవి వాడుతావా? అందుకేనా నువ్వు అంత బాగుంటావు అని మనోహరి అంటుంది. అవును, నేను ఎన్నో సంవత్సరాల నుండి ఇదే వాడుతున్నాను అని బాగి చెప్తే, మరి ఇప్పుడెందుకు నా దగ్గరికి తీసుకొచ్చావు అని మనోహరి అంటుంది. ఈ మధ్య నీ చర్మం ఎండకి బాగా ట్యాన్ అయిపోయింది మనోహరి. కొంచెం కలర్ కూడా తగ్గినట్లు అనిపిస్తున్నావు. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నావనుకో, పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది. అప్పుడు నిగనిగలాడిపోతావు, మెరిసిపోతావని బాగి చెప్పటంతో, ఓ అవునా, థ్యాంక్ యూ బాగి, నా కోసం తీసుకొచ్చినందుకు. నీ చేతులతోనే నాకు ఫేస్ ప్యాక్ వెయ్యవా అని మనోహరి అంటే, నాకు కాస్త కిచెన్లో పని ఉంది, నువ్వు యాదమ్మతో వేయించుకో. యాదమ్మ యాదమ్మ అని బాగి కేకలు పెట్టడంతో, చెప్పండమ్మా అంటూ యాదమ్మ అక్కడికి వస్తుంది. ఇదిగో ఈ ఫేస్ ప్యాక్ మనోహరికి బాగా వెయ్యి, ఇదిగో ఈ లిక్విడ్ని మాత్రం అస్సలు టచ్ చేయకు అని బాగి అంటుంది. నేనేమి బ్యూటీషియన్ని కాదు కదా ఫేస్ ప్యాక్ వేయటానికి, నాకు రాదు అని యాదమ్మ చెప్తుంది. ఇదేమీ బ్రహ్మ విద్య గాదు. మనోహరి గారిని ఎప్పుడూ అతుక్కొని ఉంటావు కదా! ఈ మాత్రం ఫేస్ ప్యాక్ చేయలేవా? ఏంటి మనోహరి ఈ మాత్రం చేయలేదా? అని బాగి అరుస్తూ ఉంటే, యాదమ్మ వేస్తుందిలే బాగి అని మనోహరి చెప్తుంది. కానీ ఎలా వేయాలో నాకు తెలీదు కదా అని యాదమ్మ అంటే, నేను చెప్తాను కదా! ఇదిగో దీనిని 2 గ్రాములు, దీనిని 3 గ్రాములు, దీనిని ఒక అరతులం, మూడింటిని కలిపేసి బాగా మిక్స్ చేసేసి వేసేసేయి అంతే అని బాగి చెప్తుంది. నాకేమీ అర్థం కాలేదు అని యాదమ్మ అంటుంది. నీది మరీ ఇంత మట్టి బుర్రేంటి? మనోహరి నీకర్థమైంది కదా అని బాగి అంటే, నాకు కూడా అర్థం కాలేదు అని మనోహరి అంటుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్పమ్మా అని యాదమ్మ అడగటంతో, అబ్బా మళ్ళీ చెప్పాలా అని బాగి కన్ఫ్యూజ్ అయ్యేలా మార్చి మార్చి చెప్తూ ఉంటుంది. కానీ ఈ లిక్విడ్ని మాత్రం అస్సలు టచ్ చేయకండి అని పదే పదే చెప్తూ ఉంటుంది. ఇదిగో అరగంటలో ఆయన కిందికి వస్తారు. ఇది 10 నిమిషాలు పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకుని ఆయనకు కనిపించు. నీ మెరిసిపోయే అందానికి ఆయన ఇట్టే పడిపోతాడు అని బాగి చెప్తుంది. బాగి మరి ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు ఇది ఫేస్ ప్యాక్ వేసుకోమని అని మనోహరి అంటే, ఇది యాక్చువల్గా నా బ్యూటీ సీక్రెట్ మనోహరి. కానీ నువ్వు నిన్న అడిగావు కదా, అందుకే అర్ధరాత్రి నా అంతరాత్మ నాకు కనిపించి, నువ్వు మనోహరికి ఏం చేస్తున్నావు, నువ్వు మనోహరికి చేస్తున్నది ఇదేనా, మనోహరి అందం పెంచడానికి ఆయన్ని పడేయడానికి ఏదో ఒకటి చెయ్యి అని నా అంతరాత్మ నాకు హితబోధ చేసింది. అందుకే ఉదయం లేవగానే ఇదిగో నా బ్యూటీ సీక్రెట్ తీసుకొని ఇలా మీ ముందుకు వచ్చేసాను. యాదమ్మ మనోహరి అందాన్ని నీ చేతుల్లో పెట్టేసి వెళ్తున్నాను, టేక్ కేర్ అంటూ బాగి వెళ్తోంది. చూసావా చెంబా, బాగి నా కోసం ఎంత త్యాగం చేస్తుందో. పిచ్చిది అమర్ని నా చేతుల్లో పెడుతోంది, తన భర్తని అని మనోహరి అంటే, పిచ్చిది నువ్వే అని చెంబా అనుకుంటూ ఉంటుంది. సరే సరే అమర్ కిందికి వచ్చేలోపు ముందు నాకు ఫేస్ ప్యాక్ చెయ్యి అని మనోహరి అంటోంది. ఈ పొడుల్ని ఎందుకు కలపాలి, అసలు ఈ లిక్విడ్ని ఎందుకు టచ్ చేయకూడదు, ఇదేదో ప్లాన్ చేసింది, అది అర్థం కావటం లేదు అని చెంబా అనుకుంటూ ఉంటుంది. బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటే అమ్ము వస్తుంది. ఏంటమ్మో కాఫీ కావాలా అని బాగి అడుగుతూ ఉంటే, అమ్ము చాలా చాలా ఏడుస్తూ హక్ చేసుకొని, మిస్ అమ్మ నా వల్ల కావటం లేదు, రాత్రంతా అసలు నిద్రే పట్టలేదు, మిడ్ నైట్ నాకు మెలకువ వచ్చింది, ఆ లెటర్ని కాల్ చేద్దాం అనుకున్నాను అని ఏడుస్తూ ఉంటే, ఏంటమ్మో నేనున్నాను కదా ఎందుకంత భయపడుతున్నావు, భయపడకు నేను చూసుకుంటాను, ఇంతకీ ఆ లెటర్ని కాల్ చేసావా అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు మిస్సమ్మ, నా వల్ల కాలేదు, అందుకే కాల్చలేదు అని అమ్ము అంటే, మంచి పని చేసావమ్మో, ఆ లెటర్ ఉండాలి, డాడ్కి చూపించాలి అని బాగి అంటుంది. కానీ డాడ్కి చూపిస్తే ప్రాబ్లం అయిపోతుంది కదా అని అమ్ము అంటుంది. నువ్వు ఆ ప్రాబ్లంని ఫేస్ చేయాల్సిందే అమ్ము, ఇప్పటికీ నువ్వు దాచిపెట్టావంటే ముందు ముందు ఇంకా సమస్యలు వస్తాయి, నువ్వు ఫేస్ చేయక తప్పదు అని బాగి చెప్తుంటే, అంటే డాడ్కి చెప్పి తీరాల్సిందేనా అని అమ్ము అంటుంది. డాడీకి చూపిస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా మిస్సమ్మ, మరి ఎలా అని అమ్ము అంటే, ఆయనకి ప్రతి విషయం కూడా చెప్పాలి అమ్ము, నీ మంచి కోరుకునేవారు, నీ బాగోగులు చూసుకునే వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు, మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలి, చెప్పాల్సిందే అని బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది.